వెల్కమ్ టు పెన్ పాయింట్. మీరు ఏదైతే టైటిల్ చూస్తున్నారో భూత శుద్ధి వివాహం అన్నది, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ వివాహాన్ని చేసుకున్న వాళ్ళు ఎవరు అన్న దాని మీద పెద్దగా డిస్కషన్ అవసరం లేదు. ఎందుకు అంటే సమంత రూత్ ప్రభు అలాగే రాజ్ నిడిమోరు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏదైతే భూత శుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారో అన్న విషయానికి సంబంధించిన వార్త మనకు అనిపిస్తుంది. ఏ మాయ చేశావు అంటూ తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యి ఆ తర్వాత నాగచైతన్య వివాహం కానివ్వండి, ఆ తర్వాత యూటర్న్ తీసుకొని తను సింగిల్గా మిగిలిపోవడం కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిన స్టోరీనే. అయితే సమంత రూత్ ప్రభు అలాగే రాజ్ నిడిమోరుకు సంబంధించిన లవ్ స్టోరీ గత కొంతకాలంగా చక్కర్లు కొడుతోంది. కొద్ది రోజులు తనకు సంబంధించిన పర్సనల్ అసిస్టెంట్తో తను ప్రేమలో ఉందని కొద్ది రోజులు డిస్కషన్ జరిగింది. బట్ ఆ తర్వాత రాజ్ నిడిమోరుకు సంబంధించిన లవ్ స్టోరీ కన్ఫర్మ్ అయింది. అయితే వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ బట్ ఆల్ ఆఫ్ సడన్ కేవలం తమ కుటుంబానికి సంబంధించిన క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఒక 30 మందితో కలిపి ఈ పెళ్లి వేడుకను నిర్వహించుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ నేపథ్యంలోనే గతంలోనే ఇద్దరికి వివాహం అయింది. ఇద్దరు కూడా వాళ్ళ ఎవరైతే బెటర్ హాఫ్స్ ఉన్నారో వాళ్ళతో సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వివాహంలో బంధంలోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడో డిఫరెంట్గా ఆలోచించే సమంత రూత్ ప్రభు ఈసారి కూడా మరింత డిఫరెంట్గా ఆలోచించిందని దానికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపులే ఈ భూత శుద్ధి వివాహం అన్నది. మనందరికీ తెలుసు, సప్తపది తొక్కి మరి మనము పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అగ్నికి సంబంధించి మనం ఏదైతే చేస్తున్నామో అగ్ని సాక్షిగా వివాహం జరగడం అన్నది మనందరికీ తెలుసు. కానీ ఈ భూతశుద్ధి వివాహం అన్నది ఒక కొత్త సాంప్రదాయంగా ఉన్న నేపథ్యంలో దాని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. భూతశుద్ధి వివాహం అనేది సాదియోగిక పరంపరలోని అతి పవిత్రమైన అరుదైన వివాహ విధానం అంటుంటారు. ఇది సాధారణ హిందూ వివాహం లాగా కాకుండా దంపతుల మధ్య శరీరము, మనస్సు, భావోద్వేగాలకు మించిన 5 భూతాల స్థాయిలు, అంటే పంచభూతాలు అంటారు కదా, అలాంటి స్థాయిలో గాఢమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందని నమ్ముతారు. ఈ వివాహము ఏ ఆలయాల్లో మాత్రమే జరుగుతుంది అని అంటే కేవలం ఈషా ఫౌండేషన్ లేదా ఈషా యోగా సెంటర్లోని కోయంబత్తూరులో లింగ భైరవీదేవి ఆలయంలో ఇది ప్రధాన కేంద్రంగా చెప్తున్నారు కాబట్టి అక్కడ జరుగుతుంది. తర్వాత అమెరికాలోని టెనెస్సీ ఈషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్ సైన్సెస్లో ఈ లింగ భైరవి అనే టెంపుల్లోనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎంపిక చేసిన ప్రదేశాల్లో, అంటే చాలా అరుదుగా ఈ ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్లేసెస్లో మాత్రమే భూతశుద్ధి వివాహం జరుగుతుంది. సో అసలు ఈ భూతశుద్ధి వివాహం అనేది ఎలా జరుగుతుంది అని చూస్తే దంపతులిద్దరి శరీరంలోని పంచభూతాలను, అంటే భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం అన్నీ పూర్తి శుద్ధి చేసినట్టుగా భావించేలాగా ఈ మ్యారేజ్ని చేస్తారు. వారి శక్తి కేంద్రాలైన చక్రాలను ఇది సమన్వయం చేస్తుంది అని నమ్ముతుంటారు. లింగ భైరవీదేవి గ్రేస్ ద్వారా దంపతుల సంబంధాన్ని ఆధ్యాత్మికంగా శక్తి స్థాయిలో బంధిస్తుంది అన్నది జనాలు నమ్ముతారు. భావి సంతానం కూడా ఈ శుద్ధ శక్తి ప్రభావంతోనే పుడతారని నమ్ముతారు. అసలు ఇది ఎలా జరుగుతుంది అనే విషయానికి సంబంధించి కొంతమందికి అన్నాలే దానికి సంబంధించి మాట్లాడే ప్రయత్నంలో దంపతులు ఇద్దరూ లింగ భైరవి ముందు కూర్చొని ప్రత్యేక ధ్యానంలో ఉంటారు. ఇద్దరి శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసేలాగా ఒక శక్తివంతమైన ప్రక్రియను, అంటే భూతశుద్ధి ప్రాసెస్ ద్వారా ఈ వివాహాన్ని జరిపిస్తారు. ఇది బయట నుంచి చూడలేం, కానీ చాలా డీప్ ఎనర్జీ వర్క్ అని చెబుతూ ఉంటారు. దేవికి ప్రత్యేక నైవేద్యాలు, దీపారాధన, మంత్రోచ్చారణ, దంపతులు ఒకరికొకరు మంగళసూత్రం లాంటిది, అంటే మంగళసూత్రం కాదు కానీ అలాంటి యోగిక పరంపరలోని ఒక పవిత్ర గుర్తుని ఇద్దరు ధరిస్తారు. లింగ భైరవీదేవి ముందు కన్యాదానం లాంటిది ఏది ఉండదు, కానీ ఎందుకంటే వాళ్ళిద్దరూ సమానమని చెప్పుకునేలాగా దేవ సాక్షిలాగా, దేవి సాక్షిగా ఒకరినొకరు ఆమోదించుకుంటారు. చివరిలో దేవి అనుగ్రహం కోసం ప్రత్యేక హారతి, ఆశీర్వాదం అనేది చేస్తుంటారు. దీన్ని ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా జాతి భేదం లేకుండా ఈ మ్యారేజ్ని చేసుకోవచ్చు. లవ్ మ్యారేజ్ అన్నా, అరేంజ్ మ్యారేజ్ అన్నా అలాంటి భేదం ఏమీ ఉండదు, రెండు ఒకటే వాళ్ళకి. అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా తమ బంధాన్ని రీకాన్సెక్రేట్ చేసుకోవడం కోసము ఈ భూతశుద్ధి వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఉంటారో దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. రాజ్ అలాగే సమంత నిడిమోరు వివాహం కూడా ఎలా జరిగింది అంటే ఇలా జరిగింది. దాదాపు ఉదయం 7:30 గంటలకు ప్రారంభమయ్యి దాదాపు 30 మంది సన్నిహితులు మాత్రమే హాజరైన దీంట్లో సమంత, రాజ్ నిడిమోరు ఇద్దరు కూడా అక్కడ భారీ ఆడంబరం ఏం లేకుండా చాలా నిశ్శబ్దంగా, శక్తివంతంగా జరిగింది అనేది అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది సమంత ఎంత సంతోషంగా ఈ జీవన బంధంలోకి వెళ్తోంది అన్నది. తన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, తన జీవితంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. మొదట్లో కూడా తను సిద్ధార్థని పెళ్లి చేసుకోబోతుంది. అందులో భాగంగానే శ్రీశైలంలో కూడా వెళ్ళి తను శ్రీకాళహస్తిలో వెళ్ళి అక్కడ తను పూజ చేయించుకుంది అని మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ బంధాన్ని తెరతీస్తూ
నాగచైతన్యతో పెళ్ళి అవ్వడము, వివాహమైన తర్వాత ఆ సందర్భంలో కూడా నాగచైతన్య సమంతను చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషపడ్డారు, అంత అన్యోన్యంగా ఉన్నారనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వాళ్ళిద్దరి జీవితాల్లో ఉన్న సమస్యలు, వీటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ విడిపోయి ఆ తర్వాత కూడా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల డబ్బులు ఆఫర్ చేసినా సరే తను తీసుకోలేదు అన్నది ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. స్నేహితులుగా కలిశారు, స్నేహితులుగానే విడిపోయారనే విధంగానే వాళ్ళ వివాహ బంధం కూడా అంత సింపుల్గా వెళ్ళిపోయింది అన్నది మనకు తెలుసు. అంతేకాకుండా ఇప్పుడు ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు మనం చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా, కళ్ళల్లో ఒక వెలుగు కనిపించేలాగా, ఒక మెరుపు కనిపించేలాగా తను ఆ పెళ్లి వివాహ బంధాన్ని ఆహ్వానించిందన్నదైతే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సరే ఈ వివాహానికి సంబంధించిన డిస్కషన్తో పాటు తను ఇలాంటి వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యే క్రమంలో తనకు సంబంధించిన సైకలాజికల్ ఇష్యూస్, సైకలాజికల్గా తను ఎంత స్ట్రాంగ్గా ఉందన్న విషయాన్ని కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే మనతో పాటు పద్మా త్రివిక్రమ్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు మీరు చూస్తున్నారంటే సరే వివాహం ఎలా జరిగింది అనే దానికన్నా ఇద్దరు అంటే అటు రాజ్ కానివ్వండి, ఇటు సమంత ఇద్దరు కూడా ఒక ఫెయిల్డ్ మ్యారేజెస్ నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒకటిగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక పెళ్ళి, ఒక కొత్త తరహా పెళ్ళి, ఎప్పుడు ఎవరు వినని పెళ్ళి ఏదైతే ఉందో అలాంటి వివాహ బంధంలోకి ఎంటర్ అవ్వడము, తన సైకలాజికల్ థాట్ ప్రాసెస్ గురించి ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా అండి. సో ఇప్పుడు అందరూ ఈ వివాహం గురించి ట్రెండింగ్ న్యూస్ నడుస్తోంది. సో దీనికన్నా ముందర మనం ఏంటంటే అసలు ఇంత ఫెయిల్యూర్ నిజంగా చెప్పాలి అంటే తన జీవితము, సమంత గారి జీవితము చాలా ఒడిదుడుకులతో జరిగింది. మనం అందరం కూడా చూస్తున్నాము. సో నాగ చైతన్యతో 7 ఏళ్ళు మరి ప్రేమలో ఉండి 4 ఏళ్ల వివాహ బంధంలో కూడా ఉండలేకపోయారు. మరి కారణాలు ఏంటి అన్నది మనం ఎవరి వ్యక్తిగత జీవితాలని కూడా మనము జడ్జి చేయకూడదు కాబట్టి సో అది ఒక ప్రాసెస్ అయిపోయింది. సో ఎందుకు విడిపోయారు, ఎలా విడిపోయారు అన్నది ఇప్పుడు అనవసరము. కానీ మనము సమంత జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సో ఒక ఫెయిల్యూరు, ఒక డిజాస్టర్ తన లైఫ్ నిజంగా చెప్పాలి అంటే తన ఒక డిజాస్టర్ లైఫ్ని మళ్ళీ తను సక్సెస్ఫుల్గా ఎలా మలుచుకుంది అంటే తనకి ఎంతో మానసిక శక్తి ఉండాలండి. అందరూ చేయలేరు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే నిజంగా నేను సమంత గారిని నాకు చాలాసార్లు ఆవిడ ఆ లైఫ్ని చూస్తున్నప్పుడు మహానటి సావిత్రి గారు నాకు చాలాసార్లు గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంటే మహానటి సావిత్రి గారు కూడా అంతే అద్భుతమైన వ్యక్తి, ఎంతో ధైర్యము సాహసము గల వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన జీవితంలో జరిగిన ఒడిదుడుకులని ఎదుర్కోలేక మద్యానికి బానిసయ్యి తన జీవితాన్ని ఆవిడే తన చేతులారా నాశనం చేసుకున్నారండి. సో నిజంగా నాకు ఆ విషయంలో ఈ రోజుకి కూడా సావిత్రి గారు ఎందుకు అలా చేశారన్న ఒక బాధతో పాటు సమంత ఇంత చక్కటి నిర్ణయాలు తన ఒడిదుడుకుల నుంచి నేర్చుకుని తను నిలబడి తన తోటి వాళ్ళకి ముఖ్యంగా మహిళలందరికీ, ఆడపిల్లలకి ఎంతో మనోధైర్యాన్ని ఎలా మనోధైర్యాన్ని ఇవ్వాలి అన్నది మటుకు మనం అందరం కూడా ఆవిడ జీవితం నుంచి నేర్చుకోవాలండి. ఇది నాకు చాలా వ్యక్తిగతంగా అంటే ఒక సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే కనిపించే దాన్ని కాకుండా బిహైండ్ ద స్క్రీన్ అని అంటారు. సో తను ఎంత మానసిక ఘర్షణకి గురైంది అన్నది తన ప్రతి మాటలో కూడా మనకు అర్థమైంది. అయితే బంగారం కాలిస్తే కానీ బంగారానికి నగకి పనికిరాదు అన్నట్టుగా తన యొక్క ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిందండి తను. అంటే తన మానసిక ఘర్షణ నుంచి ఒక కొత్త అద్భుతమైన వ్యక్తి ఆవిడ పునర్జన్మ తీసుకున్నారండి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. సో ఆ పునర్జన్మ తీసుకుంటూ మళ్ళీ ఇంకొక చక్కటి రిలేషన్లోకి ఆవిడ జాయిన్ అయ్యారు. సో మనం ముందుగా ఆవిడ్ని కంగ్రాచులేట్ చెయ్యాలి. ఎందుకంటే అది చాలా ధైర్యవంతులకే జరుగుతుందండి, అందరూ చెయ్యలేరు అలాంటి పని. ఎంతసేపు గడిచిపోయిన దాన్ని పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తూ లేకపోతే నా తలరాత ఇంతే అని ఏడుస్తూ ఉండేవాళ్ళని చూస్తాం. కానీ మన సమాజంలో తన సమస్యని ఇంత ధైర్యంగా ఎదుర్కొని పైగా విడాకులు ఇచ్చినప్పుడు తను అనారోగ్యానికి కూడా గురైంది. ఆల్మోస్ట్గా తన ఎండ్ ఆఫ్ ద లైఫ్ కూడా చేరుకున్నారు. అలాంటి నుంచి మళ్ళీ తను పునర్జన్మ పొంది ఎంతోమందికి తను ఇన్స్పైర్ అవుతూ సో ఈరోజు ఈ వివాహ బంధంలోకి అడుగు పెట్టడం అన్నది నిజంగా ఈ ప్రస్తుత సమాజానికి ఒక మంచి లెర్నింగ్ అని ఒక సైకాలజిస్ట్గా నేను అనుకుంటున్నానండి. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి విశ్లేషణ అందించారు. చూస్తే నిజంగానే తన జీవితంలో ఉన్నన్ని ఒడిదుడుకులు అన్నవి చాలామంది మన జీవితంలో కనిపించవు. అందులో ముఖ్యంగా ఇక్కడ మరొక పాయింట్ తన్నే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టుగా తన లైఫ్లో ఉన్న ఆ ఒడిదుడుకులు అన్న దానికన్నా తను విడిపోయే క్రమంలో తన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ద్వారా ఆమె
కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనము ఆ ప్రెస్ మీట్లో కానీ వాటిలో కానీ చూసాం. అక్కడి నుంచి బయటపడి ఫిజికల్గా తను స్ట్రాంగ్గా తయారయ్యి మెంటల్గా తను స్ట్రెంగ్త్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు మరొక వివాహ బంధంలోకి వెళ్ళడమంటారా, లేకపోతే కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడమంటారా? ఈ స్థాయిలో అంటే అంత సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఒక మనిషి వెళ్ళడం అన్నది దాని సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలంటారు? అంటేనండి, ఘర్షణలోంచే మన నిజమైన వ్యక్తిత్వం అన్నది బయటకు వస్తుందండి. సో తను ప్రతి వీడియోలో కానీ తన ప్రతి షేరింగ్లో కానీ తను చెప్తోంది, నేను చేసిన తప్పుల్ని నేను యాక్సెప్ట్ చేశాను. అది చాలా గొప్ప విషయం. అందరూ ఏంటంటే తప్పుల్ని యాక్సెప్ట్ చేయరు, పక్క వాళ్ళదే తప్పులని బ్లేమ్ చేసేస్తారు సింపుల్గా. కానీ తనకు అర్థమైంది తను చేసిన తప్పులేంటి, తను మళ్ళీ అలాంటివి రిపీట్ చేయకుండా ఉండాలంటే తను మానసికంగా ఎంత నిబద్ధతగా ఉండాలి, శారీరకంగా ఎంత పటిష్టంగా ఉండాలి. సో తను సైకలాజికల్ ఫిట్నెస్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం మీద చాలా అద్భుతమైన ఫోకస్ చేశారండి. సో అలాగే తను ఈషా ఫౌండేషన్లో మెంబర్ అవ్వడము, మన వాసి జగదేవ్ గారి యొక్క మాటలు ఆవిడని చాలా బాగా ప్రభావితం చేశాయి. అంటే ప్రేమ అన్నది అన్కండిషనల్గా ఉండాలి అన్నది ఈషా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే ప్రేమనే కాదు, జీవితం కూడా నిబద్ధతతో కాకుండా, టర్మ్స్ అండ్ కండిషన్స్తో కాకుండా స్వేచ్ఛగా ఒక మనిషి ఉండగలగాలి. అదే నిజమైన జీవితం అన్నది ఈషా ఫౌండేషన్ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము. వాళ్ళ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అదే అన్నమాట. అంటే మన మనసులో, మన సబ్కాన్షియస్ మైండ్లో అనేక రకాల అపోహలు, భ్రమలు ఉంటాయండి. సో వాటన్నిటి నుంచి బయటకు వచ్చి తను నిరూపించుకొని కొత్త బంధంలోకి అన్కండిషనల్గా తను రాజు నిడుమూరు గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈ భూతశుద్ధి వివాహం అంటే అదే అనమాట. అంటే కండిషన్స్ లేకుండా. అంటే మనకి వివాహాలు కూడా ఇదివరకటి నుంచి కూడా ఉన్నాయి. రాక్షస వివాహం అని, గాంధర్వ వివాహం అని, స్వయంవరాలని. సో ఇలాంటి వివాహాలు చాలా ఉన్నాయి. కానీ నేను కూడా ఈ భూతశుద్ధి వివాహాన్ని మొదటిసారి వింటున్నాను. నేను కూడా ఇప్పుడు చూడలేదు, వినలేదు. అంటే ఇక్కడ ఏంటంటే టర్మ్స్కి అతీతంగా అనమాట, ఎలాంటి కండిషన్స్ లేవు. వాళ్ళిద్దరు ఆత్మల కలయిక అంటారు కదా, భూతశుద్ధి వివాహం అంటే అదండి. అంటే ఇక్కడ శారీరక కోరికలు, స్టేటస్లు, ఈగోసు వీటన్నిటికీ అతీతంగా జరిగిన ఈ పెళ్ళని నేను అనుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే ఇక్కడ జీలకర్ర బెల్లం తల మీద పెట్టలేదు, అగ్నిసాక్షి అంటూ అగ్గి చుట్టూ 7 సప్తపదులు నడవలేదు. కానీ జీవితకాలం ఒకరితో ఒకరు కలిసి ఉంటామని చెప్పి ఎలా అయితే అన్కండిషనల్ లవ్ ఉంటుందో అదే తరహాలోనే అన్కండిషనల్ మ్యారేజ్ రిలేషన్ అన్నదానికి వాళ్ళిద్దరూ కలిసి ముందుకు వెళ్ళడంతో ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ కూడా మా తరఫు నుంచి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్తున్నాం. అదే సందర్భంలోనే తనకు సంబంధించి, ముఖ్యంగా సమంతకు సంబంధించి ఎన్ని రకాల విమర్శలు వినిపించినా, ఎన్ని రకాల ఆరోపణలు వినిపించినా, అవమానాలకు గురయ్యేలాగా మాటలు వినిపించినా అన్నింటినీ ఎదుర్కొని తను ఇవాళ నిలబడిన తీరు అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అంశం. ఇవాళ రాజ్ నిడుమూరుతో తను మరొక వివాహ బంధంలోకి వెళ్తోంది అన్నదానికన్నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది. కాబట్టి ఆ కొత్త జీవితం సాఫీగా సాగాలని కోరుకుందాం.